ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. బక్రీద్ రోజే మహబూబాబాద్ లో ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసమైంది. సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం మరొక ముందే పెరుమాండ్ల సంకీస గ్రామంలో ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. సో విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ ఖురాన్ చదివాడు ఆ యొక్క దుండగుడు. విగ్రహం ధ్వంసంతో ఒక్కసారిగా డోర్నకల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విగ్రహం ముఖం చేతులు ధ్వంసం చేశాడు ఖురాన్ చదువుతూ. సో ఈ ఘటనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హిందూ దేవాలయాలపై దాడిని సహించబోమని కూడా హిందూ సంఘాలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఇప్పటికే ఘటన జరిగిన సంకీస గ్రామంలో ఇటు హిందూ సంఘాలు, ఇటు మహిళా సంఘాలు, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా అక్కడికి స్పాట్కి వెళ్ళడం జరిగింది. అయితే ఖురాన్ చదువుతూ ముత్యాలమ్మ అమ్మవారి చేతులు, ముఖం ఒక్కసారిగా దుండగుడు వాటన్నిటిని ధ్వంసం చేయడం, వాటిని ఒక ప్రత్యక్ష సాక్షి చూశారు. అతను వెళ్ళి ఏదైతే ఎక్కడ వస్తే తన దగ్గర ఏ ఆయుధం ఉంటుందో, ఏం చేస్తాడనే భయంతో వెంటనే ఊళ్ళో ఉన్నటువంటి ఆ యొక్క గ్రామ పెద్దలకు కావచ్చు, ఆ గుడి చుట్టుపక్కల ఉండే నివాసం ఉండే ఇరుగు పొరుగు వాళ్ళకి కావచ్చు, వాళ్ళందరికీ ఆ యొక్క ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో వెంటనే స్పాట్కి వచ్చారు. స్పాట్కి రాగానే ఖురాన్ చదువుతూ ఆ యొక్క దుండగుడు దర్శనమిచ్చాడు. సో ఒక్కసారిగా మహబూబాబాద్లో ఇటు డోర్నకల్ నుంచి మహబూబాబాద్ వరకు హిందూ సంఘాలన్నీ ఆ యొక్క సంకీస గ్రామానికి క్యూ కట్టాయి. ఎందుకంటే గతంలో సికింద్రాబాద్లో ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం మరువక ముందే దాంట్లో అసలు ఎవరు చేశారు, ఎవరు కావాలని చేశారా, లేకపోతే అది ఒక ఫైనల్ రిపోర్ట్ పోలీసులు ఇంకా ఇవ్వకముందే ఆ ఘటన నిజంగా దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఇష్యూ అయింది. కావాలనే టార్గెట్ చేస్తూ చేశారని చెప్పి. సో ఆ ఘటన మరొక ముందే మళ్ళీ ముత్యాలమ్మ విగ్రహంపై దాడి జరిగింది. కావాలనే వాంటెడ్గా బక్రీద్ రోజు చేశాడా లేక ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకుంటే ఇవాళకి సెట్ అయిందా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. ఇప్పటికే ఆ యొక్క నిందితుడిని, అతనితో పాటు ఒక మొబైల్ ఫోన్ అండ్ ఖురాన్ ఉండేటువంటి బుక్ వాటన్నిటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే పోలీసు విచారణలో ఆ యొక్క దుండగుడు ఎలాంటి సమాధానాలు కూడా చెప్పట్లేదు. పోలీసులు ఏ ప్రశ్న అడిగినా సరే ప్రధానికి సైలెంట్గా ఉంటూ వస్తున్నాడు ఆ యొక్క దుండగుడు. తన వెనుక ఎవరన్నా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తుంటే ఎలాంటి నోరు కూడా మెదపట్లేదు ఆ యొక్క దుండగుడు. వాస్తవానికి అతని పేరు రివీల్ చేయొద్దని పోలీస్ శాఖ నుంచి ఒక సర్క్యులర్ జారీ అయింది. దానికోసం అతని పేరు రివీల్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులపైన, ఎందుకంటే ముస్లిమ్స్లో దాడి చేసింది ఒక ముస్లిమే ముత్యాలమ్మ అమ్మవారిపై. అంటే ఇక్కడ కులాలకి మతాలకు అతీతంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు కేవలం బక్రీద్ రోజే చేశారని చెప్పి హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కావాలని ఎవరైనా పంపించారా? ఎందుకంటే సరిగ్గా ఈ టైంకి అందరూ కూడా నమాజుల్లో ఉంటారు, మసీదుల దగ్గర వాళ్ళ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. నిజంగా వాడికి కనుక ఖురాన్ మీద నమ్మకం ఉంటే మసీదుకి వెళ్ళి చేసుకుంటాడు కదా. అంటే వాస్తవానికి ఇప్పుడు కొన్ని లక్షల మంది, ఇండియాలో ఉన్నటువంటి కొన్ని లక్షల కోట్ల మంది ముస్లింలు రోడ్డు మీద వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళు నమాజ్ చేస్తారు. మసీదుల్లో కావచ్చు, కొంతమంది రోడ్ల మీద చేస్తూ ఉంటారు, కొంతమంది ఆరు బయట చేస్తూ ఉంటారు. సో వాళ్ళ నమాజులు వాళ్ళకి నచ్చిన చోట వీళ్ళను బట్టి చేసుకుంటూ ఉంటారు. మరి ఈ రాస్కెల్ ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ముత్యాలమ్మ అమ్మవారి దగ్గరికి? కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా వాడు కనుక ఖురాన్ని కనుక నమ్మి, ఖురాన్ ఏం చెప్తుంది, ఏ మత గ్రంథాలైనా, ఏ యొక్క మత పురాణ ఇతిహాసాలైనా, ఎవరివైనా సరే సారాంశం ఏంటి? ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, ఒకరిని మనం గౌరవించాలి, అప్పుడు మనకు ఆ గౌరవం అనేది వెనక్కి వస్తుంది. తెలుగులో కర్మన్నా లేకపోతే ఇంకో దాంట్లో ఇంకోటన్నా ఏదైనా అదే కదా. మన వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడకూడదు, ఏ మత గ్రంథ సారాంశమైనా సరే అదే. మరి ఇలాంటి నేపథ్యంలో కావాలనే బక్రీద్ రోజున ముత్యాలమ్మ అమ్మవారి దగ్గరికి వచ్చి ముఖం, చేతులు ఇవన్నీ ఎందుకు ధ్వంసం చేసినట్టు? పోలీసు విచారణలో తన దగ్గర ఫోన్ లాక్కుంటే చాలా భయపడ్డాడంట దుండగుడు. నా ఫోన్ ఇవ్వను అని చెప్పి మాట్లాడటం జరిగిందట. మరి ఎందుకు నువ్వు ఇక్కడికి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చావని అడిగితే దానికి సైలెంట్ అయిపోయాడు. ఇప్పటికే ఫోన్లో ఏమున్నాయనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు.
గత 4 రోజులుగా నిందితుడు ఎవరికైతే కాల్ చేయలేదట. సో 4 రోజులుగా అతను ఎక్కడి నుంచో వచ్చి ఈ ఊరి దగ్గర కావాలని ఉన్నట్టు కూడా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. కానీ తన ఫోన్‌ని అంటే కాల్ డేటా కావచ్చు, అంటే వాంటెడ్‌గా ఈ ఊరికే రావడం పైన ఇవన్నిటిపైన ఎందుకంటే అసల డోర్నకల్‌కి సంబంధించిన వ్యక్తి కాదు, మహబూబాబాద్‌కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఇటు సంకీస గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కాదు. అసలు అతనికి ఆ గ్రామానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే సంకీస గ్రామంలో అసలు ముస్లింలే లేరు. సో ఎక్కడి నుంచో వచ్చి కావాలని అక్కడ ఒక హై డ్రామా క్రియేట్ చేసి ఒక వాంటెడ్‌గా స్ట్రాటజికల్‌గా గేమ్ అప్లై చేశాడు ఆ యొక్క దుండగుడు. ఎందుకు? ఎవరు పంపించారు? నిజంగా అతనే రావాలనిపించిందా? నిజంగా అతను ఒక పర్ఫెక్ట్ ముస్లిం అయితే సరిగ్గా బక్రీద్ రోజున ఎక్కడికైనా మసీదుకి వెళ్ళి లేకపోతే తనకు వీలున్న చోటకెళ్ళి ఆ యొక్క ప్రార్థనలు చేసుకుంటాడు. నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని. అంతేగాని వాంటెడ్‌గా హిందూ దేవాలయం దగ్గరకొచ్చి ఆ యొక్క అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి వాంటెడ్‌గా ముక్కు, కాళ్ళు అయితే ముక్కు, చెవులు, ముఖం అవన్నీ విరగ్గొట్టి అక్కడికొచ్చి ఖురాన్ చదవాల్సిన అవసరం అయితే లేదు కదా వాస్తవానికి. సో ఇప్పుడు హిందూ సంఘాలు అదే ఫైర్ అవుతున్నాయి. మాకు వాడిని ఇచ్చేయండి, మేము ఎన్‌కౌంటర్ చేస్తామండి, మేము చంపేస్తాం. ఇలాంటి వాడితో మాటలేంటి, కేసులు, కోర్టులు ఏంటి అని చెప్పి కూడా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఈ సెగ అంటుకుంది. ఇప్పటికే రాజకీయ నాయకులు కూడా మండిపడుతున్నారు. అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇటు సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, సో ఎవరైతే ఆ గ్రామ పెద్దలు కావచ్చు, వాళ్ళ హెల్ప్‌తోనే అక్కడికి వచ్చాడా? ఎందుకంటే 4 రోజులు అవుతోంది సంకీస గ్రామానికి ఒక దుండగుడొచ్చి. మరి అక్కడ ఏం చేశాడు ఈ 4 రోజులు? ఎవరు ఆశ్రయం ఇచ్చారు? ఎక్కడ తిన్నాడు? ఎక్కడ పడుకున్నాడు? అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే గతంలో సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం మరవక ముందే, దానిలో ఆ కేసులో ఎవరికి కూడా శిక్ష పడకముందే, సో అప్పట్లో అఘోరి అక్కడికొచ్చి అంటే ఈ యొక్క మకిల పట్టింది ముత్యాలమ్మ విగ్రహానికి, నేను దాన్ని శుద్ధి చేస్తా అని చెప్పి అప్పట్లో అఘోరి అక్కడికి రావటం. అండ్ ఆ తర్వాత అందరూ కూడా అక్కడికి వెళ్ళి ధ్వంసమైనటువంటి అమ్మవారి విగ్రహాన్ని చూడటం. ఇటు హిందూ సంఘాల వాళ్ళు, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వీళ్ళంతా వెళ్ళి అక్కడికి వెళ్ళి అంటే నిందితులకి ఎట్లాగైనా శిక్ష పడాలని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ అది జరిగిందో లేదో ఇప్పటికీ కూడా ఒక ప్రాపర్ నివేదిక అనేది పోలీసుల నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ లేదు. ఆ రోజు గొడవ జరిగింది. తర్వాత మీడియాలో కొద్ది రోజులు మాట్లాడుకున్నారు. అంతే, అక్కడితో ఫుల్ స్టాప్. దాని తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. సో ఇప్పుడు అది మరొక ముందే ఎలా జరిగింది, ఎవరు చేశారని అసలు ఒక రిపోర్ట్ రాకముందే ఇప్పుడు మళ్ళీ సేమ్ స్టేట్, సేమ్ అమ్మవారు, సేమ్ ధ్వంసం. మొత్తం అంతా సేమ్. తెలంగాణలో జరిగింది అప్పుడు కూడా, ఇప్పుడు కూడా తెలంగాణలో జరిగింది. కొంచెం డిస్టెన్స్ ఉంది అంతే. మరి ముత్యాలమ్మ అమ్మవారి ధ్వంసం గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్‌గా కామెంట్ చేయండి.